ఇవాళ అవినీతిలో కూరుకుపోయిన కేసీఆర్ కుటుంబం ఎదురు దాడి చేస్తున్నది. తెలంగాణ ప్రజల యొక్క నీళ్ల సెంటిమెంటును అడ్డం పెట్టుకొని ఇన్నాళ్ళు ఆంధ్ర వాళ్ళు నీళ్ల దోపిడీకి పాల్పడ్డారని చెప్పి ఇవాళ నీళ్లను తెలంగాణ సమాజానికి అందిస్తున్నామని చెప్పి ధన దోపిడీకి, ధన దాహాన్ని తీర్చుకోవడానికి కేసీఆర్ కుటుంబం ప్రయత్నం చేస్తుంది. ఇది మా నిర్దిష్టమైన ఆరోపణ. మేం చేస్తున్న ప్రతి ఆరోపణకు మేము కట్టుబడి ఉన్నాం. ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని, కేసీఆర్ను, హరీష్ రావు గారిని, వాళ్ళ కుటుంబాలను నేను సవాలు విసురుతున్నా. ఈ 2 జీవోలలో ఉన్న దోపిడీని ఇక 94 అంశాల దగ్గరికి చర్చకి వెళ్ళదలుచుకోలేదు. ఇవాళ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత దాదాపుగా 55,000 కోట్ల రూపాయలు సాగునీటి ప్రాజెక్టుల మీద రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు పెట్టింది. కానీ ఏ ఒక్క ప్రాజెక్టు కూడా పూర్తి కాలే. కల్వకుర్తి 95% పూర్తయింది. 1,500 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టుంటే 3,60,000 ఎకరాలకు, మహబూబ్ నగర్లో మిగతా ప్రాజెక్టులకు ఇంకొక 1,000-1,500 కోట్లు ఖర్చు పెడితే మొత్తం 8 లక్షల ఎకరాలకు నీళ్లు ఇవ్వడానికి అవకాశం ఉంటే ఆ ప్రాజెక్టులను పూర్తి చేయలేదు. ఎస్ఎల్బీసీ టన్నెల్ పనులు 60% పూర్తయినాయి. ప్రభుత్వం అనుకుంటే సంవత్సరం కాలంలో మిగతా 40% పనులు పూర్తి అయ్యేది ఉండే. 2,000 కోట్లు ఖర్చు పెడితే నల్గొండ జిల్లాలో 3 లక్షల ఎకరాలకు నీళ్ళు ఇచ్చే అవకాశం ఉండే. అయినా ఎస్ఎల్బీసీ పనులను కూడా పడుకోబెట్టి ఆ ప్రాజెక్టును ముట్టుకోకుండా, ప్రాజెక్టును పూర్తి చేయకుండా ఫ్లోరైడ్తో బాధపడుతున్న తెలంగాణ ప్రజలను, నల్గొండ ప్రజలను నిండా ముంచిన చరిత్ర కేసీఆర్ కుటుంబానిది. ఎంతసేపు ఉన్న వాళ్ళు ప్రాజెక్టుల రీడిజైనింగ్ ముసుగులో ప్రజల యొక్క నీళ్ల సెంటిమెంట్ను అడ్డం పెట్టుకొని 1,000 కోట్ల రూపాయల దోపిడీకి పాల్పడుతున్నారు. నిర్దిష్టమైన ఆరోపణలు చేస్తున్నాం. ప్రాజెక్టుల వారీగా చర్చలు చేద్దాం. ప్రాజెక్టుల వారీగా నీ అవినీతిని నిరూపించే బాధ్యత మాది. కాబట్టి ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం మీ వ్యవహార శైలిని తెలంగాణ సమాజం సునిశ్చితంగా గమనిస్తుంది. మీరు జేఏసీలను తిట్టినా, కోదండరామ్ గారి మీద దాడి చేసినా, మమ్మల్ని అవహేళన చేసినా ప్రజలు నిజాన్ని గమనిస్తున్నారు. కాబట్టి వాళ్ళు ఏం మాట్లాడినా అంశాన్ని పక్కదో పట్టించే విధంగా మేము మాట్లాడదలుచుకోలేదు. పల్లా రాజేశ్వరరెడ్డి గారు, మీ గురించి మాట్లాడాల్సిన సందర్భం వచ్చినప్పుడు తప్పకుండా మాట్లాడతా. ఎత్తుపల్లోడు ఎప్పుడు చూసినా ఇక్కిలిచ్చినట్టే ఉంటుందనే నానుడు ఏదైతుందో నీ సంగతి తెలుసు. నీ సంగతి నాకంటే మీ సొంత అక్క, తొడబుట్టిన సోదరి భర్త ఆరోగ్యం లేకుండా హాస్పిటల్లో ఉంటే తన కళాశాలలను చూసుకోవడానికి చదువుకున్న తమ్ముడిని తీసుకొచ్చి పెట్టుకుంటే సొంత అక్కని మోసం చేసుకొని అన్ని ఆస్తుల్ని పేరు మీదకి రాపించుకొని తొడబుట్టిన సోదరిని నడి బజార్లో నిలబెట్టిన చరిత్ర నీదయా. దేవుడు క్షమిస్తాడా నిన్ను? ఇవాళ నువ్వు ఏదైతే కులుకుతున్నావో, కష్టాలలో ఉన్నప్పుడు తొడబుట్టిన సోదరికి అండగుండాల్సిన నువ్వు బావ మంచాన పడితే కాలేజీలు మొత్తం రాపించుకొని ఆస్తి అంతా బదలాయించుకొని తొడబుట్టిన సోదరిని నడి బజార్ల అప్పులల్లో నిలబెట్టి ఉసురు పోసుకున్న నువ్వు రేవంత్ రెడ్డి బ్లాక్మెయిలర్ అని మాట్లాడతావా? రాష్ట్రంలో, కేంద్రంలో నీ ప్రభుత్వం ఉంది, తేల్చు. ఏ విచారణకి వేస్తావో తేల్చు. నిజ నిర్ధారణ కమిటీ వేస్తావో వేయి. నీ ఆస్తులు ఎట్లొచ్చినాయి? మీ అక్కని ఎట్లా మోసం చేసినావు? నువ్వు కాలేజీలలో ఫీజుల రియంబర్స్మెంట్ పేరు మీద లేని విద్యార్థులను, లేని లెక్చరర్లను చూపించి ఎన్ని కోట్ల రూపాయలు కొల్లగొట్టినావో నిజ నిర్ధారణ కమిటీ వేయడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా? నేను వస్తా, నిరూపిస్తా. కాబట్టి ఇది సందర్భం కాదు కాబట్టి ఊరుకుంటున్నా అంతే. ఈ సందర్భంగా చర్చ జరగాల్సిందే. సాగునీటి ప్రాజెక్టుల గురించి, ప్రభుత్వం యొక్క దోపిడీ గురించి, నిర్మాణంలో జరుగుతున్న అవకతవకల గురించి, జేఏసీ లేవనెత్తిన సాంకేతిక అంశాల గురించి చర్చ జరగాలనుకుంటున్నాం. కాబట్టి మిగతా అంశాల జోలికి వెళ్లకుండా ఈ ఒక్క అంశానికి కట్టుబడి ఉండి చర్చను ఆహ్వానిస్తున్నాం. రాష్ట్ర ప్రభుత్వానికి సాదరంగా ఆహ్వానం పలుకుతున్నాం. మీ నీతిని, నిజాయితీని, చిత్తశుద్ధిని, తెలంగాణ ప్రజల పట్ల మీకున్న మమకారాన్ని, మీ యొక్క పారదర్శక పరిపాలనను నిరూపించుకోవడానికి ఒక అవకాశం వచ్చింది. కూలంకషమైన చర్చ చేద్దాం. ప్రాజెక్టుల వారీగా చర్చ పెట్టండి.
ప్రాజెక్టుల వారీగా శ్వేతపత్రం ఇవ్వండి, విడుదల చేయండి అని చెప్పి కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. हुकूमत कोई बात करना ही नहीं चाह रही. हम पब्लिक को, आवाम को पानी देंगे, इनके उनके सवालों का जवाब देना हमारे जरूरी नहीं है. हमारे को आवाम ही बहुत पब्लिक. अभी देखो भाई, चार्ल्स शोपराज भी यही कहा था, मेरा दिल को मालूम है कितना अच्छा हूँ. दाऊद इब्राहिम भी वही बोल रहे हैं, मैं दुबई में बैठ के अच्छा धंधा कर ले रहा हूँ, कुछ कमा ले रहा हूँ, किसी को क्या तकलीफ हो रहा बोल के. तो आजकल वहाँ पर नहीं है, बिल्ला रंगा बोल के यहाँ पर भी था, 100 लोगों को मार दिए, फिर भी सुप्रीम कोर्ट में उसको फांसी दिए. तो प्रेसिडेंट ऑफ इंडिया का अपील लगा है, देख भाई गलती से हम 100 को मारे, माफ़ कर दो, हम अच्छा हो जाएंगे बोल के. आज के तारीख में सरकार में भी ये बिल्ला रंगा है, जो चार्ल्स शोपराज है बिल्ला रंगा है, और चार्ल्स शोपराज बहुत है इसमें. ये लोग ऐसा बोलने से कोई फायदा नहीं है. आज हम लोग ये पूछ रहे हैं कि ये जीवों में, पहला जीवों में क्या दिए, दूसरे जीवों में अब क्या दे रहे. इतना 5200 करोड़ रुपए कैसा बढ़ गए 2 साल में. आप आने के बाद ही टेंडर्स बुलाए, आप आने के बाद ही एस्टिमेशंस बनाए, फिर आप ही 2 साल में 5200 करोड़ रुपए बढ़ा दिए. हम लोग यही पूछ रहे भाई, लोग भी वही पूछ रहे. जब आप वही बोले 50 टीएमसी और 5 लाख एकड़ को पानी दे रहे बोल के, अभी असलियत में वो भी कम कर दिए. मगर 2 साल में कहीं पर भी आप ही घर बनाया होगा, नहीं तो आप ही शादी किया होगा, अपने अंदाजा से इतना बढ़ जाते क्या. 1-2%, 5% अगर कुछ बढ़ गए, उधर इधर हो गए बोले तो कोई भी समझ सकते, चलो भाई काम करने में लग गए तो कुछ 2-4% इधर इधर हो गए. मगर 100% 2 साल में इतना बढ़ा दे रहे बोले तो ये क्या बात है. अगर सचमुच सरकार इतना नियत से, ईमानदारी से काम किए तो हम लोग ये पूछ रहे हैं कि वही प्रोजेक्ट में जाके बैठ के बात करेंगे. हम लोग इसमें जो पैसे खा लिए वहीं पर दिखाते हम लोग. आओ, अगर हम नहीं दिखाए तो हम लोग वहीं से वहीं स्टेट छोड़ के बाहर चला जाएंगे, फिर वापस आइंदा तेलंगाना में आएंगे नहीं. अब कितना अच्छा मौका मिले ना आपका ईमानदारी दिखाने के लिए, हमको स्टेट से हकालने के लिए आपको अच्छा मौका मिले. इसीलिए सरकार को मैं ये सवाल करना चाहता हूँ, मामू को और दामाद भांजे को, दोनों मामू भांजे दोनों को सवाल कर रहा हूँ मैं. अगर आप लोग कमाने में बिजी है तो ऑफिसरों को भी जाओ, ऑफिसरों के सामने इसके बारे में, इसके नतीजे क्या है हम लोग दिखाएंगे. आम जनता के सामने हम लोग ये बात को कह रहे हैं कि सरकार को सवाल कर रहा हूँ मैं. अगर इसमें हम लोग जो भी बोले, मैं बराबर हर एक शब्द के लिए मैं पाबंदी हूँ. जो है वो सब कुछ मैं दिखाता हूँ. अगर नहीं दिखाए तो जो सरकार शिक्षा कुछ डालना है, जितना बोले तो उतना मर्जी से, उसका गुस्सा कितना है उतना निकाल लो बोलो हमारे ऊपर, मगर लोगों के ऊपर मत. पैसे, एक पैसे के लिए 1200 बच्चे मर के तेलंगाना ला चुके हैं, शहीद होके लाए सो तेलंगाना को, खाली आपके पैसे के लिए, आपके कमाई के लिए, खानदान खुशी रखने के लिए ऐसा काम मत करो बोल के केसीआर साहब को हम लोग बोल रहा है. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.